హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థకు ఊతమిచ్చేలా మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. శాస్త్రిపురం ఆర్ఓబిని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ సుమారు 71 కోట్ల వ్యయంతో నిర్మించింది. 4 లైన్లతో ఆధునికంగా నిర్మించిన ఈ నిర్మాణం ద్వారా ప్రాంతీయ రవాణా మరింత సులభతరం కానుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో మైలార్దేవ్పల్లి, ఫలక్నుమా, ఆర్టీసీ డిపో మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణం వేగవంతమవుతుందని అధికారులు తెలిపారు. ఓల్డ్ సిటీ అనకుండా ఒరిజినల్ సిటీగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోనే గొప్ప అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో మహానగరంగా తీర్చిదిద్దుతామని, కోట్లాది నిధులతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి వేగంగా సాగుతుందన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ పోకుండా ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. హైదరాబాద్ను ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి చెప్పారు. చారిత్రక కట్టడాలు, ఆధునిక నిర్మాణాలు, సాంస్కృతిక కేంద్రాలను సమన్వయం చేస్తూ నగరాన్ని అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగా మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన కొన్ని తప్పిదాలను సరిదిద్దుతూ నగర అభివృద్ధికి కొత్త దిశను ఇవ్వడమే లక్ష్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. తాత్కాలిక చర్యల కంటే దీర్ఘకాలిక ప్రణాళికలతో అన్ని రంగాల్లో హైదరాబాద్ను అభివృద్ధి పరుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మొత్తానికి హైదరాబాద్ను మరింత ఆధునికంగా, పెట్టుబడులకు అనుకూలంగా, పర్యాటకంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర వ్యూహంతో ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. శాసన మండలి చీఫ్ విప్ గారు పట్నం మహేందర్ రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ మరి చైర్మన్లు, జిహెచ్ఎంసీ కమిషనరు, అధికారులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి ఓల్డ్ సిటీకి సంబంధించి ఏదైతే మేము ఒరిజినల్ సిటీ అంటా ఉన్నామో, ఈ ఒరిజినల్ సిటీకి సంబంధించిన అంశం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వాల అన్ని కూడా అనేక సందర్భాల్లో ఒక పక్షాన ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేంద్రంలో బీజేపీ ఉంది, ఏదో నామమాత్రంగా పనులను చేపట్టే ప్రయత్నం చేస్తే వారు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కంప్లీట్ చేసుకోవాలి, ప్రజలకు వసతులు పెంచాలి, మేము బేషిజాలకు పోయే ప్రసక్తే లేదు, వేరు నామమాత్రంగా మొదలు పెడితే పూర్తి స్థాయిలో పనులను కంప్లీట్ చేసుకొని ప్రజలకు సౌకర్యం కలిగించే కార్యక్రమం ఈరోజు మేము ప్రత్యేకించి మా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి మా శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు వారి ప్రత్యేక చొరవతో ఈ ప్రాంత వాసులందరికీ అన్ని వసతులు ఉండాలని వారి సంకల్పన, వారి ఆలోచన, వారి ప్రణాళికలు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న తరుణంలో రాబోయే కాలంలో మార్పు అంటే ఈరోజు ఓల్డ్ సిటీ, ఒరిజినల్ సిటీకి సంబంధించి చార్మినార్ దగ్గర మొదలు పెట్టుకుని పరిసరాల ప్రాంతాలకు సంబంధించి సుందరంగా అక్కడ ఉన్న వసతులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో, దాంతో పాటు ఈరోజు అనేక మంది టూరిస్టులను ఆకర్షణ చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఆ ప్రాంతంలో. సో వాటన్నిటి విషయంలో కేవలం మరి మాటల వరకే కాకుండా ఆచరణలో పెడతా ఉన్నాం. అతి త్వరలో కూడా అందరు కూడా దాన్ని చూడటం జరుగుతుంది.